నేను మార్నింగే ఒక వీడియో పోస్ట్ చేశాను. చేయూత అనేటువంటి పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయి. వాస్తవంగా అయితే విద్యా దీవెన, ఆసరా డబ్బులు రిలీజ్ చేశారు గానీ తర్వాతన ఏదైతే ఇన్‌పుట్ సబ్సిడీ చేయలేదంటే కొంతమందికి ఇన్‌పుట్ సబ్సిడీ పడ్డాయి. కొంతమందికి ఇప్పుడు చేయూత డబ్బులు కూడా పడుతున్నాయి. అయితే టోటల్‌గా 14,300,00,00,000 రూపాయలు అవసరమైతే 5,000 కోట్లు అంతకుముందు ఇచ్చారు. టోటల్‌గా 9,000 కోట్లు ఇప్పుడు ఇస్తా ఉండాలి. ఇవి దశల వారీగా పడుతున్నాయి. ఒకేసారి అయితే పడట్లేదు అన్న విషయం తాజాగా బయటకొస్తుంది. కొంతమందికి ఒకే ఊర్లో ఉన్న ఒక 10 మందికొస్తే ఇంకొక 10 మందికి రాలేదు. అది ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. డబ్బులు వచ్చినట్టుగా దశల వారీగా యేసుకుంటూ పోతూ ఉన్నారు. రేపు పొద్దున మళ్ళీ జీతాలు ఇవ్వాలా, 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలా, అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వాలా. వీటన్నిటి నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి డబ్బులైతే వేస్తూ ఉన్నారు అన్నది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎవరికి ఆపరు, ఎగవేయడం ఉండదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.